సాగర్ ప్రసాదరావు వాళ్ళ ఇంటికి వెళ్లి భోజనం చేస్తూ ఉంటాడు. "రా అల్లుడు తినల్లుడు వడ్డే" అని అంటూ నర్మద వాళ్ళ అమ్మ కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడే నర్మద అక్కడికొచ్చి, "ఏంటి సాగర్ ఇదంతా? ఇక్కడికొచ్చి తింటున్నావేంటి? మన ఇంట్లో తినడానికి తిండి లేదా నీకు?" అని అరుస్తూ ఉంటే, "అదేంటి నర్మద అలా అంటున్నావు? తింటే ఏమైందిప్పుడు?" అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. "చేసిందంతా మీరే నాన్న. ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడకండి. అక్కడ వాళ్ళని అసహ్యించుకుంటూ ఇక్కడికొచ్చి ఎలా తినాలనిపిస్తుంది నీకసలు?" అని నర్మద సాగర్‌ని తిడుతూ ఉంటే, "ఇదిగోండి మావయ్య ఇది సంగతి అసలు. వాళ్ళే నన్ను శత్రువులా చూస్తున్నారు అంటే తిను కూడా వాళ్ళకు తోడై తను కూడా అలానే చేస్తుంది" అని సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా "ఏంటి నర్మద అల్లుడిని అలా తినకుండా చేసేసావు" అని ప్రసాదరావు అంటూ ఉంటే, "అసలు ఏమనుకుంటున్నారు నాన్న మీరు? సాగర్‌ని అనవసరంగా అలా సాగర్‌కి లేనిపోనివన్నీ ఎక్కించి ఇప్పుడు మేము కుటుంబాలు వేరయ్యేలా చేశావు. ఆ పచ్చగా కలిసి ఉన్న కుటుంబాన్ని ఇలా విడదీస్తావా నాన్న? అసలు ఇది నీకు న్యాయం అవుతుందా? అసలు నీకు గుర్తుందా?" అని నర్మద తిడుతూ ఉంటే, "నేను ఏం చేసినా అది నీ మంచి కోసమే చేశానమ్మా. మీరు విడిపోయి అయినా సంతోషంగా ఉండాలని, మీ భవిష్యత్తు బాగుండాలనే కదమ్మా చేశాను" అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. "ఏం బాగుండడం నాన్న? కలిసి ఉన్న కుటుంబాలని విడదీసి బావుండాలి అంటే ఎలా బావుంటారు?" అని నర్మద ఇష్టం వచ్చినట్టుగా ప్రసాదరావుని తిడుతూ ఉంటే ప్రసాదరావు అలా చూస్తూ ఉంటాడు.